26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కోర్టుకి అనంతబాబు మొదలైన విచారణ, ఇక జైలే గత. వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన చేసిన ఘనకార్యం తెలుసు కదా. 2022 మే 19 అంటే అక్షరాల నిన్నటికి 4 ఏళ్ళు. దీనికి సంబంధించి కూడా నిన్న ఒక వీడియో చేశాం. అయితే ఈరోజు ఆయన్ని జైలు నుంచి కోర్టుకు తరలించారు, రాజమండ్రిలోని జిల్లా కోర్టుకి. సో ఆయనతో పాటు సాక్షుల్ని, ఆయన సతీమణి కూడా లక్ష్మీ దుర్గా. సో ఇక ఈ కేసుకు సంబంధించిన కథ ఇప్పుడు ఏంటి అంటే, ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా డెడ్ లైన్ అనేది విధించారు కదా, నవంబర్ 30వ తేదీ లోపల. అంటే నవంబర్ 30వ తేదీ అనేది మ్యాక్సిమం డేట్. సో దానికంటే త్వరతగిన ఎంత త్వరగా పూర్తయితే అంత మంచిది. సో వేరే కేసులకు వెళ్ళొచ్చు. సో ఇక్కడ దీనికి సంబంధించి ఈరోజు విచారణ మొదలైంది. ఈ విచారణ అనేది రేపు 26వ తేదీ వరకు కూడా ఈ సాక్షులందరినీ కూడా విచారణ చేపట్టబోతున్నారు. సో ఈయనతో పాటు అనంతబాబుతో పాటు సాక్షులను కూడా. సో ఆ విచారణలో ఏం జరగబోతుంది, ఏం తేలబోతుంది, ఇక్కడ ఎవరెవరైతే సాక్షుల్ని ప్రలోభాలకు గురి చేసేయాలి లేదా బెదిరింపులకు పాల్పడ్డారు అని చెప్పేసి వాళ్ళు సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు నమోదు చేశారు కదా. ఆ కేసు పైన బెయిల్ కోసం ఈయన ఆల్రెడీ మళ్ళీ పిటిషన్ వేశాడు, అది ఉంది. సో ఇప్పుడు ఈ 26వ తేదీ వరకు ఈ మొదలైన విచారణ ఏం జరగబోతుంది, ఏం తేలబోతుంది. ఇప్పుడు విషయం ఏంటి అంటే, కేసు నమోదు చేసింది వీళ్ళే కదా, ఈ సర్పవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైతే సాక్షులు ఉన్నారో. సో ఖచ్చితంగా మిమ్మల్ని బెదిరించిన మాట వాస్తవేనని చెప్పేసి వాళ్ళే కేసు రిజిస్టర్ చేశారు కాబట్టి ఇక దానిలో ఎటువంటి సందేహం లేదు. ప్రలోభాలకు గురి చేశారా, ₹1,00,000 ఇస్తాను అని చెప్పేసి అన్నారు. సో అది ఉంది. సో ఇప్పుడు ఇదంతా కూడా కోర్టులో జరగబోతా ఉంది. ఆల్రెడీ దీనికి స్పెషల్ అడ్వకేట్గా ప్రభుత్వం నియమించిన ముప్పాళ్ళ సుబ్బారావు గారు చాలా గట్టిగా వాదింపులు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన దాంట్లో ఇక వీళ్ళు బెసకటానికి, తప్పించుకోవడానికి ఎక్కడా కూడా స్కోప్ లేకుండా ఉంది. సో ఎందుకంటే ఇది సాదాసీదా వ్యవహారం కాదు. వైసీపీ కూడా నోరు తెరవలేని పరిస్థితి, గమనించండి. ఎందుకంటే దానికి తగినట్టుగా ఇక్కడ వైసీపీ వాళ్ళ విధానాలు ఎలా ఉంటాయనే దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటి అంటే ఈ హత్య. దీని తదనంతరం కూడా అనేక రకాలుగా మీడియాలో మనం పలు సందర్భాల్లో లేవనెత్తిన జగన్మోహన్ రెడ్డి గారు తూ నా బొడ్డు అన్నట్టుగా అసలు ఏం మాత్రం కూడా పట్టించుకోకుండా, ఎవరన్నా ఏమన్నా అనుకొని నాకు అనవసరం, నా మనిషి నా పక్కన ఉండాలి అని చెప్పేసి ఆయన ప్రక్కన పెట్టుకోవడం. ఇది ఒక విషయంలోనే కాదు కదా, ఇక్కడ ఏ నేరాలు జరిగినా కూడా బాధితులనేమో విస్మరించి నిందితులను ప్రక్కన పెట్టుకునేది జగన్మోహన్ రెడ్డి. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇది కనపడతానే ఉంది. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబునే కాదు, కడప ఎంపీ ఎవరండి, ఆయన సోదరుడే కదా. ఆయన పైన ఉన్న ఆరోపణ ఏంటి, సాక్షాత్తు చిన్నాయన్నే హత్య చేశాడని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్లో నమోదు చేసింది కదా. సో ఇక్కడ ఎవరు ప్రక్కన ఉన్నారు, ఒక పక్కన సునీతారెడ్డి న్యాయం అని చెప్పేసి అలో లక్ష్మణ అంటే ఆమె కోర్టుల చుట్టూ తిరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమో అవినాష్ రెడ్డి ఆ కన్ను నీ కన్ను పొడుచుకుంటుందా అని చెప్పి సాక్షాత్ అసెంబ్లీలోనే మాట్లాడిన పరిస్థితి. అలాగే మరికొన్ని అంశాలు, అనేక రకాలైన కేసులు మనం చూసాం తెనాల్లో కూడా. అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో అల్లరి చేశారు ఒక మహిళని అని చెప్పేసి అని వాళ్ళని పరామర్శించకుండా వీళ్ళని పరామర్శించారు. సో ఇలా ఎక్కడ చూసినా కానీ బాధితుల వైపు ఉండకుండా నిందితుల వైపు జగన్మోహన్ రెడ్డి వారు ఉన్నారు అనే దానికి ఈ యొక్క ఉదాహరణలే సాక్ష్యం. ఇలా ఒకటా రెండా దళితులపైన జరిగిన దాడుల విషయాలు అయితే చిట్టాపద్దు పెద్దగా చెప్పేది ఏముంటుంది, ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే చిట్టా. తాజాగా జరిగిన ఘటన ఉంది కదా, కడపలో పెద్ద దస్తగిరి హత్య. ఆ పెద్ద దస్తగిరి హత్య జరిగినప్పుడు మరి ఆ దస్తగిరి కుటుంబ సభ్యుల్ని ఖచ్చితంగా పరామర్శించాలిగా, ఎందుకు పరామర్శించలా? మరలా ఎక్కడెవరు ఆరోపణలు ఎదుర్కొంటుంది, స్వయాన ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, అలాగే నిత్యానందరెడ్డి. వీళ్ళిద్దరూ అత్యంత సన్నిహితులు. మరి దీనిపైన ఏ ఒక్కరు కూడా ఎక్కడ మాట్లాడట్లా. సో ఇక్కడ వైసీపీ వెళుతున్న దారి కావచ్చు, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ఎలా ఉంది అంటే ఇక వాళ్ళు డిఫెండ్ కూడా చేసుకోలేరు ఈ పరిస్థితుల్లో. రెడ్ హ్యాండెడ్గా లేదా ఓపెన్గా దొరికిపోయారు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు అన్నట్లుగానే ఉంది. సో ఇప్పుడు ఈ విషయంలో, ఈ కేసు విషయంలో ఏదో బుకాయించే ప్రయత్నం లాగా ఏకంగా ఒప్పుకున్నదే అనంతబాబు ఆ కేసు విషయంలో హత్య చేసినట్లుగా. ఆ తర్వాత కాదు అని సాక్షులను ప్రభావితం చేయాలి అని చెప్పేసి అనుకున్నది ఈయనే మళ్ళీ.
మరి ఇంత జరిగిన తర్వాత నేను కాదు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే, సరే ఈయన కాదన్నప్పుడు ఎవరో తెలిసి ఉండాలిగా. ఎందుకని? ఎక్కడో డెడ్ బాడీ పడిపోయి ఉంటే పోలీసులు కేసు రిజిస్టర్ చేసి అనుమానం కింద అనంతబాబుని అరెస్ట్ చేయలా. ఏకంగా ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్ళి ఇంటికాడ డెలివరీ చేసిన వ్యక్తి అయినా. పోనీ ఎవరు హత్య చేస్తే నువ్వు డెలివరీ చేసావని అడుగుతారుగా. ఆ కోణంలో అయినా సరే విచారణ జరుపుతారుగా. అప్పుడైనా సమాధానం చెప్పాలిగా. ఇదిగో నేను కాదు, పలానా వ్యక్తి చేశాడు. పోనీ నువ్వేమైనా సాదాసీదా వ్యక్తివా? నువ్వేమైనా డ్రైవర్వా? కాదు, నువ్వు ఎమ్మెల్సీవి, పరపతి ఉన్నవాడివి, సమాజంలో హోదా ఉన్నవాడివి. అటువంటి హోదా ఉన్నవాడు డ్రైవర్నే ఆ రకంగా డెడ్ బాడీని తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేశాడు అంటే ఎవరు చేసి ఉండాలి? పోనీ అనంతబాబును విచారణ చేయాల్సింది ఏంటి అంటే, సరే అనంతబాబు నువ్వు చేయలా, ఎవరు చేస్తే ఎవరు తీసుకొచ్చి నీ కారులో పెట్టారు, నువ్వు ఎలా తీసుకోలేవు, మరి నీ బాధ్యత ఏంటి, నీ పాత్ర ఏంటి అక్కడ అని చెప్పేసి అడిగితే అప్పుడు చెప్తాడుగా సమాధానం. పోనీ అలా లెక్కేసుకున్నా, ఈయన నేనేం చేయలేదు అన్నాడు. సరే నువ్వేమి చేయలే, కొరియర్ లాగా డెలివరీ చేసావు, ఆ కొరియర్ ఇచ్చింది ఎవడు? అదన్నా చెప్పాలిగా. సో అలా వీళ్ళు ఎటు తలెత్తుకోలేని పరిస్థితి. ఖచ్చితంగా ఎవరు ఏమనుకున్నా అక్కడ ఆధారాలు లభిస్తాయా లభించకపోతాయా తర్వాత విషయం. కానీ హత్య జరిగిన మాట వాస్తవమే కదా. ఆ హత్య ఎవరో ఒకరు చేస్తేనే జరుగుతుంది కదా, అది ప్రమాదమేం కాదు కదా. మరి ఇంకెలా తప్పించుకుంటారు? సేమ్ యాజ్ ఇట్ ఈస్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసు కూడా అంతే. గుండెపోటు గొడ్లపోటు పోయినాయి, గుండెపోటు రక్తపోంతులు పోయినాయి, గొడ్లపోటు వచ్చింది. ఎవరు చేశారు అది? అవినాష్ రెడ్డి జైలా, వేరే వాళ్ళు జైలా. పోనీ ఎవరో ఒకళ్ళు చేసి ఉండాలిగా. ఎవరో ఒకళ్ళు చేస్తే అప్పుడు అది వాళ్ళు చేశారని చెప్పేసి దోషులకు తేల్చడానికి. కనీసం ఆ కేసు పైన విచారణకు కూడా అప్పటి ప్రభుత్వం, మరి జగన్మోహన్ రెడ్డిదే, ఆయన కనీసం దానిపై మొగ్గు చూపలా. అంటే దాన్ని బట్టి ఏమని అనుకోవాలి? అప్పుడు కూడా వీళ్ళని వాళ్ళ వైపే చూపిస్తూ ఉంటాయి కదా. సో వీళ్ళు విచారణ చేయరు, వేరే వాళ్ళని చేయనీరు, అడ్డుకుంటారు. మరి దాన్ని బట్టి ఏమనుకోవాలి? సో జనరల్గా ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెజిటేరియన్సే, కానీ గంపలో చికెను రొయ్యలు నాన్ వెజ్ ఏది ఉంటే అది మాత్రం మాయమైపోయింది. సో ఎవరిదన్నట్టు వెజిటేరియన్లు అందరూ అక్కడ ఉంటే అందరూ శాఖాహారులేనంటే బొచ్చుల రొయ్యలు మాయమైపోయినాయి అంట. ఆ తరహాలో ఇక్కడ అందరూ నిర్దోషులే, మర్డర్ మాత్రం జరిగింది. ఆ మర్డర్ చేసింది ఎవడో తెలియదు. ఇది పరిస్థితి. సో ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చి అదృష్టవశాత్తు ఈ కేసు బయటకు తీశారు కాబట్టి ఆ బాధితులకు న్యాయం జరుగుద్దనే నమ్మకంతో ఉన్నారు అక్కడ బాధిత కుటుంబీకులు. ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం బిడ్డలు కావచ్చు, ఆయన తల్లిదండ్రులు కావచ్చు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబ పోషణ ఏంటి? ఆయన డ్రైవర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు అంటే ఆ ఉద్యోగం లేకపోతే ఇంట్లో కుటుంబ పోషణ నడవదు. అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఈ రకంగా హతమారిస్తే వాళ్ళ కుటుంబం అంతా ఏమైపోవాలి? మరలా అది కాకుండా వీళ్ళని కూడా చంపేస్తానని చెప్పేసి బెదిరిస్తున్నారంటే సాక్షుల్ని, ఇంకెంతకంటే దుస్థితి ఏముంటుందండి? అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే కాదు, విపక్షంలో ఉన్నప్పుడు కూడా అంత పవర్ఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు అనుకోవాలా? మరలా మేమే అధికారంలోకి వస్తాము, లేదా మొన్న వైనాడు 175 అని అన్నప్పుడు కావచ్చు, సరే అది జరగలేదు, అది వేరే విషయం. మరలా మేమే అధికారంలోకి వస్తామంటే రేపు మరలా మేము అధికారంలోకి వచ్చి ఏం చేద్దారని మరలా ఇదే రిపీట్ చేస్తామని 2.0 అని ఆల్రెడీ బహిరంగంగానే చెప్తున్నారు కదా. గంగనమ్మ జాతరలో పొట్టేళ్ళు తల నరికేస్తామని అదే చేస్తామంటారా? మరి ప్రజలు దాన్ని ఆశీర్వదిస్తారా? ఏమనుకుంటున్నారని మీ అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి.